పట్టణంలో ఐబీ చౌరస్తా, ఐటీఐ ముందు పాత మంచిర్యాలలో చిరు వ్యాపారుల అభివృద్ధి కోసం హ్యాకర్లు జోన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపల్లి విజిత్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ పల్లె భూమేష్, ఫ్యాక్స్ చైర్మన్ సందెల వెంకటేష్, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టణాలు బాగుండాలి, పల్లెలు బాగుండాలి, పట్టణాల్లో ఉన్నటువంటి పేదరికం నిర్మూలించాలి అనేటటువంటి సంకల్పంతో ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి పట్టణాన్ని పారిశుద్ధ్యం విషయంలో కానివ్వండి, వీధి వ్యాపారాల అంశంలో కానివ్వండి, స్ట్రీట్ లైట్ల అంశంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఏ రకంగా చూసినా ప్రతి పట్టణము ఒక సుందరమైనటువంటి పట్టణంగా ఉండాలనేటటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వల్ల మంచిర్యాల జిల్లా మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులు, బండ్లపై కూరగాయలు అమ్ముకునేటటువంటి వాళ్లకు వర్షం నుండి, ఎండ నుండి, గాలి నుండి రక్షణ కల్పించి వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా చూడండి ఎంత చక్కటి నీడనిచ్చి కాపాడేటటువంటి ఈ షెల్టర్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మున్సిపాలిటీలో చేపట్టడం జరిగింది. ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలో మన పెంట రాజన్న గారు వారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈరోజు మంచిర్యాల పట్టణంలో బండ్లపై పండ్లు కానీ కూరగాయలు కానీ అమ్ముకునేటటువంటి వ్యాపారులకు శుభవార్త. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని, మమ్మల్ని ఎల్లవేళలా దీవించాలని చెప్పేసి వీధి వ్యాపారులకు, కూరగాయల వ్యాపారులందరికీ కూడా మేము హృదయపూర్వక విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నాం. మంచాల ప్రాంతంలో ఇదే ప్రభుత్వ స్థలాల నుండి ఆ స్థలాల ముందు ఇలాంటి వ్యాపారం చేస్తే అందరికీ మేలు జరుగుతున్న ఆలోచనతో ఇది కూడా నేషనల్ హైవే మీద పెట్టడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇక్కడ 2 మంచాలు పెట్టడం జరిగింది. అక్కడ ఐటీఐ ప్రాంతం ఉంటుంది, పాత మంచాల వాటర్ ట్యాంక్ అనుకోండి, వివిధ ప్రాంతాల్లో ఇలాంటి ఆకర్షణ పెట్టి చిరు వ్యాపారులకు మంచి వ్యాపారం చేసుకొని వాళ్ళు వాళ్ళ కుటుంబం బాగుపడే దిశగా కార్యక్రమం చేయడం జరిగింది. వ్యాపారులకి కూడా ఒక లొకేషన్ ఇవ్వాలి. అలాగే ఈ వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనేది ఒకటి. అయితే అలాగే రోడ్ మీద వాళ్ళు చేస్తుంటారు కాబట్టి వ్యాపారం, దీనివల్ల ఈ వెహికల్ మూవ్మెంట్కి కూడా ఇబ్బంది అవుతుంటుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. అలాంటిది కూడా కాకూడదు, అలాంటి వాళ్ళని కూడా ఇక్కడ షిఫ్ట్ చేయిస్తున్నాము. సో ఇది చాలా మంచి ఒక స్కీమ్. ఎక్కడెక్కడ భూమి ఇలాంటి లొకేషన్స్, అనువైన లొకేషన్స్ దొరుకుతాయి, అక్కడ అన్నీ కూడా మనము ఏది సెలెక్ట్ చేసేసి అక్కడ అన్నీ కూడా ఇలాంటి హాకర్స్ జోన్ అన్ని కూడా నిర్మిస్తున్నాము. సో ప్రజలు కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే వెహికల్ రోడ్ మీద కూడా మనం చూస్తుంటాం, చాలామంది అమ్ముతుంటారు. వాళ్ళు కూడా ఇలాంటి దానికి షిఫ్ట్ అవ్వడానికి ఒక సుముఖత అనేది చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే అందరూ సహకరిస్తే మన మంచిర్యాల పట్టణంలో కూడా ఎలాంటి చిరు వ్యాపారులకి కూడా మంచిది జరుగుతుంది. అలాగే వెహికల్ మూవ్మెంట్కి కూడా, ట్రాఫిక్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.